నిన్న వాళ్ళు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటుకొని ప్రధానంగా మాజీ సర్పంచ్ నాగలక్ష్మి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు తిరుపతి రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద ప్రధానంగా మాట్లాడవలసింది వచ్చింది. ఇవాళ తను చెప్పుకుంటూ వచ్చింది తిరుపతి రెడ్డి గారి నేపథ్యం ఏందని చెప్పుకుంటూ వచ్చింది. ఇలా మేము అడుగుతున్నాం, తిరుపతి రెడ్డి గారి నేపథ్యం ఏందనేది ఒక్కసారి మీ నాన్నగారు ఇక్కడ లేడు కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసిండు మీ నాన్న. ఇవాళ మీ అమ్మని అడుగు ఒక్కసారి తిరుపతి రెడ్డి గారి నేపథ్యం ఏందో చెప్తుంది, వాళ్ళ చరిత్ర ఏందో చెప్తుంది. ఇవాళ ఈ ఊరు నుంచి పోయి నిన్ను ఇంకో ఊరికి ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండి నువ్వు అంటున్నావు ఇవాళ మీరు సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిచినప్పుడు తిరుపతి రెడ్డి గారు సహాయం లేకుండా మీరు గెలిచిల్లా? నేను నెంబర్ 1 క్వశ్చన్ అడుగుతున్నా. మీరు బొడ్రాయి దగ్గరికి వస్తారా, గ్రామ పంచాయతీ దగ్గరికి వస్తారా? నువ్వు ఎట్లా సర్పంచ్ అయినావు, నీ తర్వాత నీ పక్కన ఉన్న ఆయన ఎంపీటీసీ ఎట్లా అయిండు? ఆ రోజు తిరుపతి రెడ్డి గారు గుర్తుకు రాలేదా నీకు? ఇవాళ నీ చరిత్ర ఏందో గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ల కోసం ఝాన్సీ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు పెట్టి భూమి కొంటే ఆ నిరుపేద కుటుంబం, భూమి అమ్మిన కుటుంబానికి ఇయాటి వరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ భద్రమ్మ అనే కుటుంబాన్ని ఆగం చేసిన చరిత్ర నీది. నిన్నటిగాక మొన్న కోట్ల రూపాయలు ఊరి మీద అప్పులు తీసుకొని, బ్యాంకులలో అప్పులు తీసుకొని వాళ్ళు వచ్చి నోటీసులు అతికిస్తే హైదరాబాద్ పారిపోయినావు నువ్వు 2 ఏళ్ల పదవి పోయినాక. నిన్న ఇయ్యాల నీ అప్పులు పూడడం కోసం ప్యాకేజీలు మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను అభివృద్ధి కోసం వచ్చినని చెప్తానవా? ఒక్కసారి ప్రజలు అయ్యే గమనించిల్లు. నీ చరిత్ర నువ్వు 10 ఏళ్లలో చేసినవి గమనించే నిన్ను చూసే అభ్యర్థిని ఓడగొట్టిల్లు. అది నువ్వు మర్చిపోతావు. అది ఫస్ట్ గుర్తు పెట్టుకొని మాట్లాడు.